మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారాన్ని ముగించుకొని మా పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు ఈ ప్రాంతంలో చూస్తున్నటువంటి అడ్వకేట్ మల్లేశం గౌడ్ అన్న ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి ఇక్కడికి టీ తాగడానికి మేము మా నాయకులు రావడం జరిగింది. మంత్రి వివేక్ గారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు, అధికారులు, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇల్లంతా రైడ్ చేసి సోదాలు నిర్వహించినారు. ఎందుకు సోదాలు నిర్వహించినారు, ఎందుకు రైడ్ చేసినారు, మరి ఏం దొరికిందంటే ఏం లేదు. ఎందుకు వచ్చారంటే మంత్రి గారి ఆదేశాలు. మంత్రి గారు సుమన్ ఇక్కడనే ఉన్నాడు, భయపెట్టండి అని చెప్పి పోలీసులను అధికారులను పంపిస్తే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి తతంగం నడిపించారు. మొత్తం చెన్నూరు మున్సిపాలిటీ కానీ కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ వందలాది పోలీసులను దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో 100 మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉన్నాయి. మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో కూడా డబ్బులు ఉన్నాయి. అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు పంచుతూ ఉన్నాడు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్లు కాటన్లు పంపిస్తూ ఉన్నాడు. అవి ఈ అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతూ ఉన్నాం. రామకృష్ణాపూర్ చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం, అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం, అన్ని వెతకడం, మొత్తం అన్ని వెతికి ఏం దొరకలేదు, ఏం లేదు. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో నడిపించిన తతంగం. రామకృష్ణాపూర్లో కూడా చాలామంది సిఐలను, ఎస్ఐలను బయట నుండి తెప్పించి అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు దించి, ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు మంత్రి వివేక్. ఇది ఇందిరమ్మ రాజ్యం. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పటికీ మా అభ్యర్థులను చాలా మందిని రామకృష్ణాపూర్లో, కేతన్పల్లిలో కానీ చెన్నూరులో కానీ బైండ్ ఓవర్ల పేరిట తీసుకొచ్చి గంటలు పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టింది. మా నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా మేము అడిగినాం, మరి ఇదే చెన్నూరులో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, 2వ వార్డు నుండి పెద్దింటి సీన్ అని. శనక్కుంట అనే చెరువు మత్తడిని పేల్చేసిన కేసులో నిందితులు. ఆయన ఎప్పుడైనా బైండ్ ఓవర్ చేసిరని ఇప్పుడు నేను సిఐ గారిని అడిగిన. ఎంతో మంది మీద వాళ్ళ కేసులు ఉన్నాయి. దౌర్జన్యాలు, గుండాగిరి చేసిన వాళ్ళు ఉన్నారు. భూ కబ్జాలు చేసిన కేసులు ఉన్నాయి. అటువంటి వాళ్ళని ఒక్కనాడు కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయలే. మా వాళ్ళ ఉద్యమ కేసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం మా అభ్యర్థులను గంటలు కూర్చున్నబెట్టినాం. మొన్న ఏసీపీ జైపూర్ ఆఫీస్లో మా ప్రచార రథాలకు పర్మిషన్ కోసం పోతే 6 గంటలు కూర్చున్నబెట్టింది మా వాళ్ళని. ఈ రకంగా మొత్తం ఇక్కడ గుండా రాజ్యం, పోలీసు రాజ్యం చేసేసి చెన్నూరుకున్న పేరు, ప్రతిష్టలను మంటగలుపుతున్నాడు ఈ మంత్రి వివేక్. దుర్మార్గం, దారుణం. ఇటువంటి దరిద్రపు, నీచపు పద్ధతులు గతంలో ఎన్నడూ మేము చేయలే. ఫస్ట్ టైం. గతంలో మేము మున్సిపల్ ఎన్నికలు చేసినాం, ఇక్కడ పంచాయతీ ఎన్నికలు చేసినాం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చేసినాం, ఎంపీ ఎన్నికలు చేసినాం. ఏ ఎన్నికల్లో కూడా ఫెయిర్ ఎలక్షన్ చేసినాం తప్ప, ఆయనను కూడా మంచిగా తిరగనిచ్చినాం తప్ప ఎన్నడూ కూడా ఇటువంటి దుర్మార్గాలకు మేము ఒడిగట్టలే. వాళ్ళ మొట్టమొదటిసారి ఒక రాక్షస పాలన, దుర్మార్గపు పాలన ఈ మంత్రి చేస్తూ ఉన్నాడు. డెఫినెట్ ఇది ఆయనకే చుట్టుకుంటుంది. ఇది డెఫినెట్గా ఆయనకే చుట్టుకుంటుంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నేను చెన్నూరు పట్టణ ప్రజలకు, కేతన్పల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇట్లా పోలీసులను పెట్టి ఇళ్ల మీద దాడులు చేయించి మా వాళ్ళని బైండ్ ఓవర్లు చేసి వాళ్ళు వేలాది రూపాయలు పంచుకుంటూ, వందలాది బాటిల్ పంచుకుంటూ అడ్డగోలుగా ఇష్టరీతిన బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కేతన్పల్లిలో మా అభ్యర్థిని కిడ్నాప్ చేసుకుని పోయారు. గ్యాస్ నాని అని 16వ వార్డు అభ్యర్థిని. ఇటువంటి దుర్మార్గాలకు బరిదెగించిన కాంగ్రెస్ పార్టీ రేపు కౌన్సిల్లో వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు గెలిస్తే ఇంకేం చేస్తారు? ఉంచుతారా రామకృష్ణాపూర్ను, చెన్నూరును? ఆలోచించమని నేను ఈ 2 పట్టణాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్లకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడమే సరైనది. వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలి ఓటు అనే ఆయుధంతో అని చెప్పి నేను చెన్నూరు, కేతన్పల్లి మున్సిపాలిటీల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డెఫినెట్గా ఇది ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి సామెతను గుర్తు చేస్తూ ఉంది. ఓటమి భయంతోనే మా అభ్యర్థులను బైండ్ ఓవర్ చేయడం కానీ, మేమున్నటువంటి ఇండ్ల మీద, మా అభ్యర్థుల ఇండ్ల మీద రైడ్ చేయడం కానీ, ఈ రకమైనటువంటి దుర్మార్గాలకి మంత్రి గారు తెగబడుతూ ఉన్నారు. చెన్నూరు ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇటువంటి దుస్సాంప్రదాయాలకు ఇవాళ ఒడిగడుతున్నాడు ఈ మంత్రి. డెఫినెట్గా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఖచ్చితంగా
ప్రజలకు చాలా కోపం తెప్పించే సంఘటన. డెఫినెట్ గా దీని రిపర్కేషన్స్ చాలా సీరియస్ ఉంటాయి. ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఇటువంటి మంత్రి గారికి ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసింది పోయింది, ఇప్పుడు దౌర్జన్యాలకు కూడా దిగుతా ఉంది. కాబట్టి వాళ్ళకి తగిన రీతిలో ఎల్లుండి 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నా. వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు కూడా బాధ్యత గల పౌరులుగా, రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా, ఒకసారి ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా పనిచేసిన బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నేను, మా అడ్వకేట్ మల్లేశం గౌడ్ గారు కూడా వాళ్ళు రైడ్ చేసుకునేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము సహకరించినాం. ఎక్కడ మా కార్యకర్తలు కొంచెం కోపంకి వచ్చినా కూడా మా కార్యకర్తలందరినీ సముదాయించి, ఇంకా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తామంటే వద్దు, మీ వార్డులలోనే మీరు ఉండండి, అవసరం లేదని చెప్పి సముదాయించి అందరినీ వాళ్ళు రైడ్ చేసుకోవడానికి కూడా మేము సహకరించినాం, మేము కోఆపరేట్ చేసినాం. సో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేమేమి ఇట్లా ప్రవర్తిస్తా ఉన్నాం. బాధ్యతను విస్మరించి మంత్రి స్థాయిలో ఉండి ఓటమి భయంతో చెన్నూరులో, కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈ రకమైనటువంటి దురాగతాలకు మంత్రి తెగబడతా ఉన్నాడు. రాష్ట్ర ప్రజానికం అంతా దీన్ని గమనించాలి, చెన్నూరు నియోజకవర్గ ప్రజానికం కూడా దీన్ని గమనించాలి. ఓటు అనే ఆయుధంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.